మా మ్యారియో గాడు మన గుంటూరులో ఉన్న ఫీనిక్స్ మాల్ కి అయితే తీసుకొచ్చాడు ఒక రీల్ చేసుకుంటా అని. హే గైస్, నాన్ స్టాప్ 30 days 30 రీల్స్ ఛాలెంజ్ లో ఇది డే 1 మావా. అసలు మా మ్యారియో గాడు ఏ రీల్ అనుకుంటున్నారు చేద్దాం అనుకుంది. ఒక 100 రూపీస్ లో మన ఫీనిక్స్ మాల్ లో ఏమేమి తినొచ్చండి రీల్ చేయడానికి. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ షేక్స్ అండ్ థిక్ షేక్స్ దగ్గరికి అయితే వచ్చామావా. అవి స్టార్టింగ్ ప్రైస్ 150 ఉన్నాయి. ఇది మన బడ్జెట్ లో లేదని చెప్పేసి పక్కన ఉన్న కాఫీ డేకి వచ్చామావా. ఈ కాఫీ డే లో పఫ్ ఉంది కానీ 60 రూపీస్ దీనికే అయిపోతాయి. ఇంకో ఐటమ్ ట్రై చేయడానికి ఉండవు. సో మనం కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా స్కిప్ చేయడం జరిగింది. నేను మా మ్యారేజ్ గడు చెప్తానే ఉన్నామా డిజర్ట్ హౌస్ లో ఏం రావరా 100 రూపీస్ కానీ అక్కడికి వెళ్ళి అడిగి మరీ పరువు తీసుకుని వచ్చాడు. ఈ డిజర్ట్స్ ఒక దరిద్రం అనుకుంటే పక్కన ఉన్న బిర్యానీస్ దగ్గర కూడా వెళ్ళాడు మావా. 100 రూపీస్ లో ఏమైనా వస్తాయా అని. ఇంకా అక్కడ కూర్చొని అన్నాడు, అడిగాం బాయ్ 100 రూపీస్ మే క్యా మిల్తా బాయ్ అంటే కూలింగ్ వాటర్ మిల్తా బాయ్ అన్నాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకా మా మ్యారేజ్ గారు సక్సెస్ఫుల్ గా పరుగు పోయిన తర్వాత ఆలోచించాము. అప్పుడే బయట ఒక బోర్డు చూసా 69 రూపీస్ కే కోక్ ప్లస్ బర్గర్ అని. ఇంకా అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాం. ఆ ఆర్డర్ రావడం జరిగింది, ఇది తినడం కూడా జరుగుతుంది. ఇంతకీ 69 రూపీస్ కి చికెన్ బర్గర్ అండ్ కోక్ వర్త్ అంటారా? డెఫినెట్ గా కామెంట్ చేయండి, అవును కాదు. 100 రూపీస్ లో 69 రూపీస్ అయిపోయినాయి మావా. ఇంకా మన దగ్గర 31 రూపీస్ ఉన్నాయి. ఈ 30 రూపీస్ లో కుల్ఫీ ఒకటి వచ్చింది. టోటల్ గా 99 రూపీస్ కి అయితే ఛాలెంజ్ అయితే అయిపోయింది మావా. సరే మావా, మరి మనం మళ్ళీ డే 2 లో కలుద్దాం. మీరు ఇంకా మన అకౌంట్ ఫాలో చేయకుండా చూస్తే ఫాలో చేసేయండి.